నేను వచ్చేసా. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేకపోయినా, లేదంటే వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు కర్రీ కావాలి అనుకున్నా, ఒక్క 4 టమాటాలు ఉంటే చాలు. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ వితిన్ 5 to 10 మినిట్స్లో అయితే కర్రీ కూడా మీకు ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఒక 4-5 టమాటాలని ఇలా హాఫ్లో కట్ చేసుకొని ఆయిల్ వేసిన మూకుల్లో అయితే వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని ఒకసారి ఈ పచ్చిమిర్చి అండ్ టొమాటో అనేది మంచిగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం కనుక మీరు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుంటే కనుక తొందరగా అయితే అయిపోతుంది ఇంకా. సో ఇలా మెత్తగా అయ్యేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే మనం మొత్తం మెదుపుకోవాలన్నమాట. సో తర్వాత ఇందులోకి ఏంటి అని అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చాప్ అయితే ఇందులోకి అయితే వేసేసుకొని అందులోనే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా చేతితో చిదుముతూ ముక్కల్లా లేకుండా మెత్తగా అయ్యేలాగా అయితే చేతితో అయితే కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి టమాటో బాజీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. వితిన్ 5 to 10 మినిట్స్లో అయితే మీకు ప్రాసెస్ అయితే అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.